మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ అయితే మస్తు జోర్లు ఉన్నదుల్లో ఇక రాష్ట్రంలో మొట్టమొదటిసారి ఇక బడ్జెట్ సమావేశాలు నిర్వహించింది. ఇక మరి ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు ఏ శాఖకు ఎన్ని కేటాయించిన పైసలు ఒకసారి చూద్దాం పండి. I request the Deputy CM to present the annual financial statement budget vote on account for 2024-2025. ఇవాళ అసెంబ్లీలో బడ్జెట్ ప్రవేశపెట్టిండులో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు మొదలు కేబినెట్ ఆమోదం తీసుకున్నాడు. అటెన్క స్పీకర్ సార్ అనుమతితోని బడ్జెట్ ప్రవేశపెట్టిండు. తెలంగాణ రాష్ట్ర 3వ శాసనసభ తొలి బడ్జెట్ సమావేశానికి స్వాగతం. మార్పును కోరుతూ స్వేచ్ఛ సాధించుకున్న తెలంగాణ ప్రజానికానికి మనస్ఫూర్తిగా నమస్కరిస్తున్నాం. భారత రాజ్యాంగ పీఠిక గుర్తు చేసుకుంటూ పౌరులెల్లరకు సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయమును, భావము, భావ ప్రకటన, విశ్వాసము, ధర్మము, ఆరాధన వీటి స్వాతంత్రమును అంతస్తులోనూ అవకాశంలోనూ సమానత్వంలో చేకూర్చుటకు ఈ స్ఫూర్తితో మీ ముందుకు ఈ బడ్జెట్తో వచ్చాం. మొట్టమొదటి బడ్జెట్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి మొత్తం మీద అయితే బడ్జెట్తోని అన్ని విధాలా అందరికీ న్యాయం చేసేటట్టు రూపొందించిర్రు. విద్యారంగానికి అయితే మంచి పెద్దపీట వేసిర్రులో. ప్రభుత్వం విద్యారంగానికి ఎంత బడ్జెట్ కేటాయించిందో ఒకసారి ఇనుండ్రి. విద్యారంగానికి ఈ బడ్జెట్లో 21,389 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇన్నర్ గదుల్లో విద్యారంగానికి మొత్తం మీద 21,389 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. అంతేకాదు యూనివర్సిటీలో ఉన్నటువంటి తిప్పలు వాళ్ళకు మౌలిక వసతుల కోసము 500 కోట్ల రూపాయలు కేటాయించిండ్రు. ఉస్మానియా విశ్వవిద్యాలయం మొదలుకొని రాష్ట్రంలో ఉన్న అన్ని విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యను ప్రోత్సహించడానికి మౌలిక సదుపాయాల కల్పనకి 500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఇన్నర్ కదా, ఈ వార్త విన్నాక విద్యార్థులు ఎంత సంతోషపడతారో ఏమో. అటెన్క వైద్య రంగానికి కూడా పెద్దపీట వేసిందులో ప్రభుత్వము. పాత బస్తీల్లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆసుపత్రి నూతన భవన నిర్మాణాన్ని త్వరలోనే ప్రారంభిస్తాం. ప్రకటనలకే పరిమితి అయిన వైద్య రంగంలోని సిబ్బంది నియామకాలను తగిన కాల పరిమితితో పూర్తి చేస్తాం. మా ప్రభుత్వం ఏర్పడిన వెంటనే 6,956 నర్సింగ్ ఆఫీసుల నియామకాల ప్రక్రియను పూర్తి చేసి వారికి నియామక పత్రాలని అందజేయటం జరిగింది. ప్రభుత్వ వైద్యశాలలను మరింత పటిష్టపరిచి విద్యా నిర్వహణకు కావలసిన నిధుల్ని మంజూరు చేస్తాం. నూతన వైద్య కళాశాలను అవసరమైన సిబ్బందిని మరియు వనరుల్ని సమకూరుస్తాం. వైద్య రంగానికి ఈ బడ్జెట్లో 11,500 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. వైద్య రంగం బడ్జెట్ ముచ్చట అయిపోయినాక గత ప్రభుత్వంలో నిధులు కేటాయించురు కానీ ఇచ్చింది లేదు అని చెప్పి ఓ గీతీర్లార్చుకున్నాడు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు. నియోజకవర్గ అభివృద్ధి కార్యక్రమం కింద గత ప్రభుత్వం నిధులు కేటాయించడమే కానీ అవసరం మేరకు విడుదల చేయలేదు. ఇక నుంచి ఆ పరిస్థితి లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. రాష్ట్రంలో శాంతి భద్రతలను పరీక్షించడం మా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యం. శాంతి భద్రతలు అదుపులో ఉంటే ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలను నిరాటంకంగా అందించే అవకాశం ఉంటుంది. ఇన్నర్ గదుల్లో వాళ్ళ లెక్క కాదు, మేము నిధులు ఇస్తాము, నియోజకవర్గాలను అభివృద్ధి చేస్తాము అనుకొచ్చిండు సారు. ఇట్లా అన్ని శాఖల కోసం మాట్లాడిండులో అందరికీ న్యాయం చేస్తామని చెప్పి హామీ ఇచ్చిండు ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సారు. ఇగో ఇట్లా బడ్జెట్ ప్రవేశపెట్టు నడిచింది. అటెన్క స్పీకర్ సారు సోమవారానికి వాయిదా వేసిండులో బడ్జెట్ సమావేశాలు. House is urgent to meet again at 10 AM on Monday, 12th February 2024. అంతేకాదు బడ్జెట్ సమావేశాలు అయిపోయినాక బయటకు వచ్చేటప్పుడు ఆర్థిక మంత్రికి ఆనందంగా ఎట్లా శుభాకాంక్షలు తెలుపుతుర్రో చూడుండ్రి. రేవంత్ రెడ్డి సార్ అయితే మస్తు మురిసిపోతున్నాడు కదా. ఇన్నర్ గదుల్లో ఆర్థిక మంత్రి బట్టి విక్రమార్క సార్ మాటలు
ఇదే బడ్జెట్ సమావేశాల మీద ప్రెస్ మీట్ పెట్టిన హరీష్ రావు సారు. ఒకసారి ఇనుండ్రి ఏమంటున్నాడు. కొండంత ఆశలు చూపి గోరంత కూడా చేయని బడ్జెట్ ఈ బడ్జెట్. గ్యారంటీల అమలు విషయంలో ప్రజలకు ఒక స్పష్టత ఇవ్వలేకపోయినారు, నమ్మకం కూడా ఇవ్వలేకపోయినారు. ముఖ్యంగా గౌరవ్ కేసీఆర్ గారు రైతును రాజు చేసేందుకు కేసీఆర్ గారు ప్రభుత్వం కష్టపడితే కాంగ్రెస్ పార్టీ ఈ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్నదాతల్ని ఆగం చేసే విధంగా ఉన్నది. ఇన్నరు కదా రైతులను ఆగం చేసిరని చెప్పి అనబట్టే హరీష్ రావు సారు. రైతు బంధుకు రామ్ రామ్ బలికేటట్టు, రుణమాఫీకి మొండి చేయి చూపేటట్టు, పంటల బోనస్ బోగస్ అన్నట్లుగా ఈరోజు బడ్జెట్లో కేటాయింపులు ఉన్నాయి. ఎందుకు ఈ మాట అంటున్నామంటే ఆర్థిక మంత్రి గారు స్వయంగా బడ్జెట్ చదివేటప్పుడు ఏమన్నారంటే వ్యవసాయ రంగానికి ఈ బడ్జెట్లో 19,746 కోట్లు పెట్టినామన్నారు. ఈ 19,746 కోట్లలో ఎస్టాబ్లిష్మెంట్ ఉంటుంది కదా, జీతాలు ఎస్టాబ్లిష్మెంటే ఓ 3,000 కోట్లు పోతుంది. ఇక మిగిలేదంతా ఓ 16,000 కోట్లు. మరి 16,000 కోట్లలో రైతు భరోసా ఎట్లా వస్తుంది, రుణమాఫీ ఎట్లా చేస్తారు, రైతు బీమాకు నిధులు ఎక్కడివి, బోనస్ ఎట్లా అమలు చేస్తారు, మరి అదేవిధంగా పంటల బీమా ఎట్లా చేస్తారు, ఫామ్ మెకనైజేషన్కు నిధులు ఎక్కడివి అంటే మొత్తంగా ఈ రైతులకు మొండి చేయి చూపించింది కాంగ్రెస్ పార్టీ. ఇప్పుడే కొట్లాట ఇట్లుంటే సోమవారం దినం రోజు ఇంకెట్లుంటుందో ఒకసారి ఆలోచించుండ్రి. మొత్తం మీద అయితే ఇటు కాంగ్రెస్ వాళ్ళు అటు బీఆర్ఎస్ వాళ్ళు ఐసికి తైసి తగ్గుతూనే లేరు. చూడాలి మరి బీఆర్ఎస్ పార్టీ తరఫున కేసీఆర్ సార్ వస్తాడా, లేకపోతే ఆ రోజు కూడా డుమ్మా కొడతాడా, లేకపోతే చక్కగా సభకు పోతాడా, ఎట్లనో ఏమో గానీ కేసీఆర్ సార్ కోసం అయితే మస్తు మంది ఎదురు చూస్తున్నారు తెలంగాణ ప్రజలు. ఎన్నడు మాట్లాడతాడో ఏమో అసెంబ్లీలా.